క్లాస్లో ఏంటంటే సో ఆల్రెడీ యాంటీజెన్స్ గురించి మీకు టోటల్గా యాంటీజెన్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, సో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్, ఎండోజీనస్ యాంటీజెన్స్, సో యాంటీజెన్స్ యొక్క స్పెసిఫిసిటీ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు బీసెల్ ఎపిటోప్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ బీసెల్ ఎపిటోప్స్ అండ్ టీ సెల్స్ ఎపిటోప్స్ అవి అన్నిటివి సో దే బైండ్ అప్ విత్ ది యాంటీజెన్స్ని ఎలా బైండ్ అప్ అవుతాయి, దాన్ని ఎపిటోప్స్ అనేది యాంటీబాడీస్తో ఎలా బైండ్ అప్ అవుతాయని చెప్పి సో టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో B-cell epitopes explain properties and their types. So B-cell epitopes are antigenic determinants that are recognized and bound by receptors, membrane bound antibodies on the surface of the B lymphocytes. So B lymphocytes paina manaku B-cell epitopes and bind up ayyi. So they bound with the receptors of the membrane bound antibodies ni membrane bound up చేసుకున్నడానికి ఈ యొక్క B-cell epitopes అనేది యూజ్ అవుతాయి. So identification and characterization of B-cell epitopes play an important role in vaccine design and immunodiagnostic test and antibody production, and identify B-cell epitopes experimentally computations methods for reliability and efficiency predicting B-cell epitopes are highly desirable. Okay, so ఈ B-cell epitopes అనేది the play of the important role of the identification and characterization of the B-cell epitopes అనేది ఎలా రోల్ చేస్తాయంటే the role in the vaccine design. సో వ్యాక్సిన్ అనేది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ని తీసుకుంటున్నాం అని చెప్పి డిజైన్ మెయింటైన్ చేసేది, అలాగే ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెస్టెస్ ని ఐడెంటిఫై చేసేది అండ్ యాంటీబాడీ ప్రొడక్షన్స్ ని మెయింటైన్ చేసేది. So as identify B-cell epitopes experimentally computational methods for reliability and efficiency predicting B-cell epitopes highly desirable. So హైగా ఉన్నటువంటి డిజైర్ చేసేటువంటి ఈ B-cell epitopes అనేది ఎక్స్పెరిమెంట్స్ గా యాంటీబాడీ ప్రొడక్షన్స్ ని ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెస్ట్ మీద మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది B-cell epitopes? So the properties of B-cell epitopes are as under the generally composed of hydrophilic amino acids. So ivi hydrophilic amino acids ni compose chestuntayi. So located on the surface of the native protein, so that is topographically so accessible to the antibody like B-cell receptors. So okay, so can contain linear and conformational epitopes. సో ఈ లినియర్ అండ్ కన్ఫర్మేషనల్ ఎపిటోప్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే సర్ఫేస్ ఆఫ్ ది నేటివ్ ప్రోటీన్ ఆఫ్ ది ట్రోపోగ్రాఫికలీ యాక్సెసిబుల్ ఆఫ్ ది యాంటీబాడీ అండ్ యాంటీబాడీ లైక్ B-cell రిసెప్టార్స్. సో B-cell రిసెప్టార్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ఏంటి B-cell రిసెప్టార్స్ ని ఐడెంటిఫై చేస్తే ఏమవుతుందంటే, సో ఈ B-cells నుంచి మనకి ఏం రిలీజ్ అవుతాయని మీకు ఆల్రెడీ యూనోదా. సో B-cells నుంచి ప్లాస్మా సెల్స్ అండ్ మెంబ్రేన్ సెల్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో అలాగా మీకు B-cells అనేది రిలీజ్ దాన్ని బేస్ చేసుకొని మనకు సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాంటీబాడీస్ అనేది మనము బైండప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో టెన్ టు ద located on the flexible region of the immunogens, thus maximizing its easy binding with the antibody that might not otherwise so to be located on the flexible regions of the immunogens, so thus maximize its easy binding with the antibody. సో ఇవి ఏం చేస్తాయంటే ఇమ్యూనోజెన్స్ ని ఫ్లెక్సిబుల్ రీజన్స్ లో ఐడెంటిఫై చేస్తుంది, అలాగే thus maximizing its easy binding. సో maximize its easy binding చేసి with the antibody that might not otherwise react with it. సో ఇఫ్ ఇట్ ఈస్ వాస్ రిజిడ్ అండ్ సో ఇక యాంటీబాడీస్ ని బైండప్ చేసుకోవాలి, ఈజీగా బైండప్ చేసుకోవడానికి ఈ B-cell epitopes అనేవి యూజ్ అవుతాయి. సో మీ కంటైన్ ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ డిటర్మినెంట్స్. సో ఇక్కడ ఓవర్లాపింగ్ జరుగుతుంది, అలాగే నాన్ ఓవర్లాపింగ్ డిటర్మినెంట్స్ జరుగుతాయి. సో బోవైన్ సీరం యాంటీజెన్స్ హ్యాస్ 24 ఓవర్లాపింగ్ యాంటీజెన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సో ఈ యొక్క బోవైన్
సీరం యాంటీజెన్స్ ని 25 ఓవర్లాపింగ్ యాంటీజెన్స్ అనేది అండ్ సర్ఫేస్ మీద మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది B-cell epitopes. So B-cell epitopes is the antigenic determinants that are the recognized bond with the receptors, membrane bound antibodies on the surface of the B lymphocytes. So the identification and characterization of B-cell epitopes play an important role. So role in the vaccine design, alage immuno diagnostic test, so alage antibody productions need. So these are B-cell epitopes are highly desirable of the efficiency predictant. So the properties of the B-cell epitopes is the B-cell epitopes of the generally composed of the hydrophil amino acids, so located on the surface of the native protein, so that is topographically so fast accessible to the antibody, and the antibody like B-cell receptors can contain linear or conformational epitopes, so tend to be located on the flexible regions of the immunogens, so maximize its easy binding with the antibody that might to otherwise react with it if it was rigid and overlapping and non-overlapping of the determinants. So they identify of the bovine serum antigens is 25 overlapping antigens on its surface of the B lymphocytes. Okay, so that is the B-cell receptors. What is the types of the B-cell epitopes and ఏ టైప్స్ లో ఉన్న ఏ టైప్ బాడీలో ఎక్కడెక్కడ మనకి ఏ టైప్స్ లో ఉన్నటువంటి ఎపిటోప్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయో సో మనం తెలుసు. సో వన్ ఇస్ ద continuous epitopes. So continuous epitopes is a structure composed of amino acids from the relatively short continuous segment of the polypeptide chain. So polypeptide chain ప్లేస్ రన్ చేసేటువంటి అమినో యాసిడ్స్ అంతా కలిపితే ఒక పాలిపెప్టైడ్ చైన్ అనేసి మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్రోటీన్స్ నుంచి ఏర్పడేటువంటి అమినో యాసిడ్స్ యొక్క ఎండ్ ప్రోడక్టే అమినో యాసిడ్స్. సో పాలిపెప్టైడ్ చైన్ లో మనకు అంతా ఏంటి సీక్వెన్స్ ఆఫ్ ది అమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏ స్ట్రక్చర్ కంపోజ్డ్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఫ్రమ్ ఏ relatively short and continuously segment of the polypeptide chain. This is the continuous epitopes. అంటే ఎపిటోప్స్ అంతా కంటిన్యూస్ గా ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని యాంటీబాడీస్ అనేది దానికి బైండ్ అప్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎపిటోప్స్ అంటే ఏంటి, యాంటీజెన్ పైన ఉన్నటువంటి సర్కిల్ మీద ఉన్నటువంటి వన్ ప్రోడక్ట్ పైన ఉన్నటువంటి పార్ట్ ని మనం ఎపిటోప్స్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి discontinuous epitopes. So these are discontinued epitopes means a structure composed of two or more regions which are separate from each other in the primary sequence of the polypeptide chain. So discontinuous epitopes are composed of two or more regions, rendu leka chala more regions ni which are separated from each other of the primary sequence of the polypeptide. So one polypeptide chain ni కంటిన్యూస్ గా లేకుండా సో స్ప్లిట్ ఆఫ్ ది వన్ ఆర్ టూ ఆర్ మోర్ రీజన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం అని జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద డిస్కంటిన్యూస్ ఎపిటోప్స్. దిస్ ద sequence of the primary sequence of the split with the polypeptide chain, so but which are brought together on the surface of the protein during folding. So ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ అనేది స్ట్రైట్ గా ఉండకుండా ఫోల్డింగ్స్ ఉన్నప్పుడు సో దిస్ స్ప్లిట్ విత్ ద డిస్కంటిన్యూస్ ఎపిటోప్స్ ని తో మనం బైండ్ అప్ అవడం అనేది జరుగుతుంది. సో ఓకే, సో దట్ ఈస్ అ కంటిన్యూస్ ఎపిటోప్స్ అండ్ second discontinuous epitopes. So after that structural epitopes, a three-dimensional structure defined by X-ray diffractions, analysis of an antigen antibody complexes. So structural epitopes and what is the main by structural epitopes means, so three-dimensional structure defined by X-ray diffractions analysis of an antigen antibody complex. So antigen antibody complex లో dimension 3-dimensional structure basis ఉన్నటువంటి diffractions ఉన్నప్పుడు so that is called the structural epitopes. So it includes all antigens atoms which are in contact and with antibody atoms using predefined intramatic distances. Okay, it includes all antigens యొక్క atoms అనేది కాంటాక్ట్ విత్ ద యాంటీబాడీ. సో ఈ ఆటమ్స్ అంతా దేంతో కాంటాక్ట్ అవుతాయి, యాంటీబాడీ ఆటమ్స్ తోనే బైండ్ అప్ అవుతాయి యూజింగ్ ద
find interactions distance in చాలా కొంచెం distance లో కూడా so they bind up with the antigen and antibody substances. Okay, so after that functional epitopes. So functional epitopes is a structure defined by a functional analysis by differences analysis of the reactivity of antibody with two antigens that differ in one or two more amino acids within the epitopes. Okay, functional epitopes lo a structure defined by a functional analysis by different analysis of the reactivity of antibody and with the two antigens with differ in one or more amino acids within the epitopes. So ఒకటి లేదా more amino acids అనేది within the epitope ని bind up అవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒక టూ antigens అనేది ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ అ ఫంక్షనల్ epitopes. ఓకే, సో నెక్స్ట్ వచ్చి energetic epitopes. So those amino acids within the structural and functional epitopes will contribute the majority of the binding energy. Amino acids అనేటివి within the structural and functional. Structural means 3-dimensional structure of the antigen antibody complex అన్నమాట. Or functional అంటే ఏంటి, two antigens differences analysis of reactivity of antibody with two antigens అన్నమాట. Two antigens అనేది one or two more amino acids epitopes ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫంక్షనల్ epitopes which contribute the majority of the binding energy. సో ఈ ఎనర్జెటిక్ epitopes లో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ అంటే దట్ ఇస్ వన్ ఈ స్ట్రక్చరల్ ఆర్ ఫంక్షనల్ epitopes ని దే ఐడెంటిఫై ద మెజారిటీ ఆఫ్ ది బైండింగ్ ఎనర్జీ. సో ఏదైతే త్వరగా బైండప్ చేసుకొని వెరీ ఫాస్ట్గా బైండప్ చేసి యాంటీబాడీ అండ్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని క్రియేట్ చేసింది, దట్స్ ఎనర్జీ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ ది ఎనర్జెటిక్ epitopes అన్నమాట. ద రిమైండర్ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఎసెన్షియల్లీ పాసివ్ సర్ఫేస్. ఓకే, సో ద రిమైండర్ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఎసెన్షియల్లీ పాసివ్ సర్ఫేస్. సో సర్ఫేస్ పైన ఉన్నటువంటి స్ట్రక్చరల్ epitopes అయినా కావచ్చు, అలాగే ఫంక్షనల్ epitopes అయినా కావచ్చు. సో దీన్ని బైండప్ చేసేటువంటి ఎనర్జీస్ మెయింటైన్ చేసే epitopesని ఎనర్జెటిక్ epitopes అని చెప్పి మనం చెప్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ది Bcell epitopes అన్నమాట. సో దీస్ ఓకే, వన్ ఇస్ ద continuous epitopes and the second one is the discontinued epitopes. And next వచ్చి structural epitopes. So continuous epitopes means polypeptide chain segments is continuous process of the amino acid sequences. Okay, and next discontinuous epitopes లో ఏంటంటే so two or more regions are separated from the primary sequence of the divide of the amino acid sequences. Polypeptide chain is they depend on the protein during folds అన్నమాట. సో protein during folds మీద డిపెండ్ అయినటువంటి స్ట్రక్చర్ వచ్చి discontinued epitopes అంటే ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ స్ట్రక్చరల్ epitopes. సో స్ట్రక్చరల్ epitopes ఏంటంటే సో ద 3-dimensional structure is based on the antigen antibody complexes. This is the structural epitopes. There is a very fastly binding of the antigen antibody. They form the antigen antibody complexes. So after that functional epitopes is they made the differences analysis of the reactivity of antibody with two antigens that differ in one or more amino acids within the epitopes. Okay, so next to energetic epitopes. So these are those amino acids within act as a structural epitopes are also functional epitopes. They contains the majority of the binding energy, the reaction of the energetic epitopes అన్నమాట. Okay, so this is a Bcell receptors. So Bcell receptors, Bcell epitopes అనేది మనకి ఏంటంటే బైండప్ ఆఫ్ ది B lymphocytes. Bcell epitopes అనేది B lymphocytes పైన సర్ఫేస్ పైన మెంబ్రేన్ బౌండ్ యాంటీబాడీస్ అనేది ఈ Bcell epitopes బైండప్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఆఫ్ ది రోల్ ఇన్ ద vaccine design or also immunodiagnostic test. So and also antibody production. So the identify of the
Bcell epitopes experimentally efficiently predicted. Bcell epitopes are highly desirable అన్నమాట. So the properties చూసుకున్నప్పుడు hydrophilic amino acids is considered the Bcell epitopes. Okay, the surface of the native protein, so topographically accessible to the antibody Bcell receptors. Okay, conformational epitopes, linear or conformational epitopes is from the Bcell receptors. So next types of Bcell epitopes means continuous epitopes and discontinuous epitopes, after structural epitopes and functional epitopes, energetic epitopes. So these are Bcell epitopes. After that, okay, what is meant by continuous epitopes means polypeptide chain లో కంటిన్యూస్ సెగ్మెంట్స్ అమ్నో యాసిడ్ సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే డిస్కంటిన్యూస్ ఎపిటోప్స్ ఏంటంటే ప్రోటీన్ డ్యూరింగ్ ఫోల్డింగ్స్ ఉన్నప్పుడు సో ఈ డిస్కంటిన్యూస్ ఎపిటోప్స్ మెయింటైన్ చేస్తుంది. అలాగే స్ట్రక్చరల్ ఎపిటోప్స్ ఏంటంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు సో ఎక్స్రే డిఫాక్షన్స్ అనాలిసిస్ ఉన్నప్పుడు యాంటీబాడీ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయినప్పుడు సో స్ట్రక్చరల్ ఎపిటోప్స్ అనేది వర్క్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ ఎపిటోప్స్లో మీకు డిఫరెన్సెస్ అనాలిసిస్ ఆఫ్ ది యాంటీబాడీ 2 యాంటీజెన్స్ అంటే మెయింటైన్ చేస్తాయి. సో ఆఫ్టర్ దట్ ఎనర్జెటిక్ ఎపిటోప్స్ అంటే ఉంది. సో దట్ ఈస్ ద Bcell receptors, sorry Bcell epitopes. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సో T-cell epitopes అనమాట. ఇంతవరకు B cells ని మనం ఐడెంటిఫై చేసి యాంటీబాడీ యాంటీజెన్తో బైండప్ అయ్యే విధంగా మనం ఇలా B లింఫోసైట్స్ ఆ B cells పైన ఏ టైప్ ఆఫ్ ఎపిటోప్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే T-cell epitopes. The T-cell epitopes explain their properties. The T-cell receptors, TCR, is a molecule found on the surface of T cells or T lymphocytes which is responsible for recognized fragments of antigen as peptides bound to major histocompatibility complex molecules. What is the T cell epitopes means? These are T cell receptors, TC or TCR, and T cell receptor ni manam small danto indicate of the TCR. So this TCR is a molecule found of the surface of the T cell. So T cell or T lymphocytes pen surface paina ee T cell epitopes anti undi. So which is responsible for recognized fragments of antigens as peptides. So ikkada entante ee యాంటీజెన్స్ అనే ఫ్రాగ్మెంట్స్ అనేవి పెప్టైడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దే బౌండ్ టు ద మేజర్ హిస్టోకంపాటబుల్ MHC1 ఆర్ 2 మాలిక్యూల్స్ అని చెప్పాను కదా. సో MHC మాలిక్యూల్స్ తో బైండప్ అవడానికి బౌండ్ చేయడానికి ఈ యొక్క T-cell ఎపిటోప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ద బైండింగ్ బిట్వీన్ TCR మీన్స్ T-cell receptor. So the binding between TCR and antigen peptides is of relatively low affinity and is degenerated. Okay, so TCR అనేది antigen peptides is of relatively low affinity. Low affinity ఉన్నప్పుడు అలాగే degenerate ఉన్నప్పుడు so that is many TCRs recognize the same antigen peptide and many antigens peptides are recognized by the same TCR. అంటే ఇక్కడ ఒక మినీ TCRs అంటే T లింఫోసైట్స్ పైన T cells పైన ఉన్నటువంటి చాలా TCRs అనేటివి దే రికగ్నైజ్ ద ఒకే యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే మెనీ యాంటీజెన్స్ చాలా యాంటీజెన్స్ అనేది ఒకే యాంటీజెన్ పెప్టైడ్స్ అనేది దే రికగ్నైజ్ ద వన్ TCR ఒక TCR ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం T-cell receptors అనేది వర్క్ చేస్తుంది. ఓకే, the TCR is composed of 2 different protein chains. సో ఈ TCR అనేది 2 different protein chains ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ హెట్రోడైమర్. సో ఇన్ హ్యూమన్స్ లో చూసుకున్నప్పుడు in 90% of T cells the TCR consists of a alpha chain and beta chain. సో TCR అనేది 95% ఆఫ్ హ్యూమన్స్ లో చూసుకున్నప్పుడు TCR అనేది దే మెయింటెన్స్ ఆఫ్ ది ఆల్ఫా
and beta. So alpha chain and beta chain. So encoded by a TRA alpha and TRB beta. So respective. Whereas the 5% of T cells of TCR consist of gamma and delta. So remaining 5% and 100% lo 95% of generation 95% of T cells అనేది alpha chains ఉంటాయి, అలాగే beta chains ఉంటాయి. So remaining of 5% of consist of the gamma and delta chains. So TCR cells, TCR అనేది 5% of gamma and delta అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే okay alpha chains. What is the encoded by TRG? TRG means gamma chain and TRD వచ్చి delta chain. So this ratio, 1 minute. Okay. So T cell is epitopes అనేది the molecules are found with the surface of the T cells or T lymphocytes. They are the responsible of the recognized fragments of the antigen peptide bonds. They bond with the antigen peptide bond with the MSC. MSC molecules bind to antigens peptides. So they identify of the T cell epitopes anamata. So the binding between the TCR and antigen peptides is of relatively low affinity and is degenerated. That is the many of TCRs is recognized with the same antigen peptides. So many antigen peptides are recognized by the same TCR. Okay. So TCR is maintained the composed of the two different protein chains. One is the alpha chain and the second one is the beta chain. So these two chains is maintains the 90% of the T cell receptors. So T cells అనేది epitopes అనేది సో 90% 95% అనేది హ్యూమన్స్ లో కనిపిస్తాయి. సో రిమైనింగ్ 5% మాత్రం మనకి ఏముంటాయంటే గామా అండ్ డెల్టా. సో గామా అనేది డెల్టా అనేది 5% ఉంటుంది. సో దిస్ రేషియో చేంజెస్ డ్యూరింగ్ ద దిస్ రేషియో okay. This ratio changes during androgyny and this disease of the such as leukemia. So ఏమన్నా బ్లడ్ లో మనకు డిసీజెస్ బ్లడ్ డిసీజెస్ ఏమైనా ఫామ్ అయినప్పుడు సో ఈ యొక్క రేషియో అనేది చేంజెస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఆల్సో డిఫర్స్ బిట్వీన్ స్పీసీస్. అంటే ఇది స్పీసీస్ బేస్ చేసుకొని కూడా సమ్ వాట్ డిఫరెన్స్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది ఆల్ఫా బీటా అండ్ గామా డెల్టాస్. ఓకే దాని యొక్క పర్సంటేజెస్ అంటే చేంజెస్ అవుతాయి. లైక్ దట్ మోర్ దాన్ అని పీపుల్స్లో ఏంటంటే లుకేమియా డిసీజ్ వచ్చినప్పుడు అలాగే స్పీసెస్లో కూడా సో డిఫరెంట్ స్పీసెస్లో డిఫరెంట్ రేషియో అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్థోలాగస్ ఆఫ్ ది 4 లోకై హ్యావ్ బీన్ మ్యాప్డ్ ఇన్ వేరియస్ స్పీసెస్. ఓకే సో వేరియస్ స్పీసెస్లో ఈ 4 లోకస్ అనేది have been the mapped anamata. So each locus can produce a variety of polypeptide with the constant and variable regions. Okay, each and every locus em chestundante the variety of the polypeptides. So variety ga unnatuvanti polypeptides chains ni produce చేసినప్పుడు అక్కడ మనము కాన్స్టెంట్ రీజన్స్ ని అలాగే వేరియబుల్ రీజన్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో కాన్స్టెంట్ రీజన్స్ అండ్ వేరియబుల్ రీజన్స్ అంటే యాంటీబాడీలో ఉన్నట్టు అంటే ఇమ్యూనోగ్లోబిన్స్ లో ఉన్నటువంటి పార్ట్స్ అనమాట. సో ఇమ్యూనోగ్లోబిన్స్ లో కాన్స్టెంట్ పార్ట్ ఉంటుంది, దానిపైన వేరియబుల్ పార్ట్ ఉంది. సో కాన్స్టెంట్ రీజన్స్ అనేది ఆల్ స్పీసీస్ లో ఆల్ టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ లో ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది. బట్ వేరియబుల్ రీజన్స్ అంటే సమ్ వాట్ మెనీ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ద species to species. So ఈ వేరియబుల్ రీజన్ అనేది దే డిపెండ్ ఆన్ ది యాంటీజెన్స్ యొక్క బైండింగ్ బేస్ చేసుకుని సమ్ వాట్ మోర్ ఆఫ్ ది డిఫరెన్స్ వేరియబుల్ రీజన్స్ అనేది ఇమ్యూనోగ్లోబిన్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఓకే సో దట్ ఈస్ లోకస్ అనేది మనం కాన్స్టెంట్ రీజన్ ని వేరియబుల్ రీజన్స్ ని మనం డిఫరెన్సెస్ తెలుస్తుంది. సో వెన్ ద TCR engages with the antigenic peptides on the MSC, the
T lymphocytes is activated through the signal transactions. సో సిగ్నల్స్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడం MHC1 మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో మనము MHC1 కానీ 1 ఆర్ 2 అనేవి ఉన్నాయి కదా. ఓకే, సో ఈ MHC1 మాలిక్యూల్స్ అనేవి యాంటిజెన్స్ త్వరగా బైండ్ అప్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏపీసీ సెల్ ఏపీసీ అంటే ఏంటి? యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనమాట. యాక్టివేటెడ్ త్రూ సిగ్నల్ ట్రాన్సాక్షన్స్. So that is a series of biochemical events mediated by associated enzymes, co-receptors, so specialized adapters molecules, and activated and released transcription factors. Okay. When the TCR engages with antigenic peptides on MSC, T lymphocytes is activated through signal transaction. So that is a series of biochemical events mediated by associated enzymes, co-receptors, and specialized adapter molecules, and activated or released transcription factors. Okay, that's the T cell epitopes. What is the properties of the T cell epitopes? Processing of an antigen is required. Okay, processing of the antigen required before it can presented to a T cells, and a T cells అనేటివి antigen processing లో రిక్వైర్ అయినప్పుడు అంటే ప్రెసెంట్ లో ఉన్నప్పుడు సో ఈ యొక్క T cell epitopes అనేటివి యాక్టివ్గా వర్క్ చేస్తాయి. సో దిస్ ప్రాసెసింగ్ ఈల్డింగ్ పెప్టైడ్స్ which bind to class 1 and class 2 MSC molecules, and this complex is then presented to T cells. So T cells paina MSC1 molecules or MSC2 molecules aneti they yield with the antigen properties of bind up అయినప్పుడు they recognize the T cells epitopes అన్నమాట. T cell epitopes అనేటి recognize చేస్తాయి. సో అలాగే the T cell epitopes are always presented together with the MHC. T cell receptors do not recognize any epitopes that are presented alone. Okay, T cell epitopes are always presented to the MHC molecules though presented out there. So T cell receptors do not recognize any epitopes. T cell receptors are any do not recognize any epitopes that are presented alone. సో అలోన్గా ఉన్నప్పుడు ఎపిటోప్స్ని రికగ్నైజ్ చేయలేదు. సో దేంతో బైండ్ అప్ అయి ఉండాలి అంటే MSC1 ఆర్ MSC2 మాలిక్యూల్స్తో బైండ్ అప్ అయినప్పుడు సో ఈ T cell రిసెప్టార్స్ ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్తో యాంటీబాడీని బైండ్ అప్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సో antigens recognized by T cells have two reasons. Okay, సో antigens అనేది T cell పైన ఉన్న T cell దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రికగ్నైజ్ చేస్తారంటే ఓన్లీ టూ రీజన్స్. వన్ ఇస్ ద ఎపిటోప్స్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ది T cell receptors అండ్ అగ్రిటోప్. సో ఎపిటోప్ అనేది ఇంటరాక్ట్స్ విత్ ద T cell receptors తో ఇంటరాక్ట్ అవుతుంది అండ్ అగ్రిటోప్ విచ్ రియాక్ట్స్ విత్ ద MSC మాలిక్యూల్స్. ఓకే, ఒక T లింఫోసైట్ కానీ ఒక T సెల్ కానీ మనం తీసుకున్నప్పుడు సో దానిపైన అంటే ఆ సర్ఫేస్ పైన మెంబ్రెయిన్స్ పైన యాంటీజెన్స్ ఉన్నాయి అని ఎలా రికగ్నైజ్ చేస్తామంటే సో ఆ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ అనేటివి ఉన్నప్పుడు సో ఎపిటోప్స్ ఏం చేస్తాయి T cell రిసెప్టార్స్తో బైండ్ అప్ అవుతాయి. అలాగే అగ్రో టైప్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి సర్ఫేస్ పైన ఉంటే సో విచ్ రియాక్ట్స్ విత్ ద MSC మాలిక్యూల్స్. సో MSC మాలిక్యూల్స్తో బైండ్ అప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఎపిటోప్స్ అండ్ T cell receptors అండ్ ద ఇంటరాక్షన్ అనేది దేని మధ్య జరుగుతుంది? ఎపిటోప్స్కి T cell receptorsకి ఇంటరాక్షన్ జరుగుతుంది. అలాగే అగ్రోటోప్కి అండ్ MSC మాలిక్యూల్స్తో ప్యూర్లీ నాన్ కోవలెంట్ బాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ రికగ్నైజ్డ్ ద T cell epitopes. Okay, epitopes recognized by T cells are often internal and usually sequential. So epitopes recognize చేసినటువంటి T cells అనేది ఇంటర్నల్ గాను యూజువల్ గా సీక్వెన్స్ లో వచ్చినటువంటి యాంటిజెన్స్ అంతా ఐడెంటిఫై చేయడం. ఆల్రెడీ యు నో ద కంటిన్యూస్ చూసిన ప్రాపర్టీస్ లో
సో కంటిన్యూస్ పాలిపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ అయినప్పుడు, అంటే ఇక్కడ పెప్టైడ్స్ బాండ్ అనేది ఫామ్ అయినప్పుడు సీక్వెన్స్గా వచ్చేటువంటి యాంటీజెన్స్ అంతా సీక్వెన్స్గా ఇది బైండప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది T cell epitopes అనమాట. ఓకే, మెయిన్గా ఏంటంటే యాంటీజెన్ అనేది T cells యొక్క ప్రాసెసింగ్లో, అంటే యాంటీజెన్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు సో సర్ఫేస్ ఆఫ్ ది T cell యొక్క సర్ఫేస్లో దే yield the peptide bonds, they bind up with the class 1 and class 2 MHC molecules. The complex is then presented in the T cells. So T cells are presented. The T cell epitopes are always present together MHC. So remaining T cell receptors, they do not recognize the epitopes that are presented alone. అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఈ T cell రిసెప్టార్ అనేది అక్కడ వచ్చేటువంటి యాంటీజెన్ని ఐడెంటిఫై అలోన్గా ఉన్నప్పుడు దే డు నాట్ బైండ్ అప్, రికగ్నైజ్ చేయలేదు. సో ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుంది? MHC1 ఆర్ MHC2 మాలిక్యూల్స్తో బైండ్ అప్ అయినప్పుడు దే రికగ్నైజ్ ద యాంటీజెన్. సో యాంటీజెన్ యొక్క ఎపిటోప్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది T cell epitopes. సో T cell epitopes లో మనం TCR, they indicate the TCR. సో TCR cells అంతా MHC1 molecules, MHC2 molecules తో bind up అయ్యి they connect with the antigens, peptides connect bind up అయ్యి they split with the antigens ని destroy చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద యువర్ Bcell epitopes and T cell epitopes. సో Bcell epitopes లో మనము దే బైండ్ అప్ విత్ ద Bcell సర్ఫేస్ పైన ఎపిటోప్స్ ని బైండ్ అప్ చేస్తారు. అలాగే హైడ్రోఫిలిక్ అమినో యాసిడ్స్ అనేది కంటైన్ చేస్తారు. 25 ఓవర్లాపింగ్ యాంటీజెన్స్ అనేది సర్ఫేస్ ఆఫ్ ది బైండ్ అప్ అవుతుంది. సో ఎపిటోప్స్ యొక్క టైప్స్, Bcell epitopes టైప్స్ ఏంటి? కంటిన్యూస్ ఎపిటోప్స్ అండ్ డిస్కంటిన్యూ ఎపిటోప్స్, స్ట్రక్చరల్ ఎపిటోప్స్, ఫంక్షనల్ ఎపిటోప్స్, ఎనర్జెటిక్ ఎపిటోప్స్. అలాగే T cell epitopes ఏంటంటే T cell సర్ఫేస్ పైన ఉన్నటువంటి యాంటీజెన్ పెప్టైడ్స్ అనేవి అక్కడ పాలిపెప్టైడ్ చైన్ సీక్వెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే యాంటీజెన్ పెప్టైడ్ చైన్స్ ని మెయింటైన్ చేసి దే బైండ్ విత్ ది MHC1 MHC molecules తో బైండ్ అప్ అయి దే బౌండ్ విత్ ది యాంటీజెన్స్. ఓకే, దట్ ఈస్ ద ఇమ్యునాలజీలో T cell epitopes and Bcell epitopes. ఓకే.